హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొడైకెనాల్లోనే ఫేమస్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అవును, మీ గెస్ కరెక్టే, అది గుణా కేవ్స్. కమల్ హాసన్ గుణా మూవీ తీశాక ఆ ప్లేస్కి గుణా కేవ్స్ అనే పేరు వచ్చిందట. అండ్ రీసెంట్గా తీసిన మంజుమల్ బాయ్స్ మూవీ చూశాక ఆ ప్లేస్ చాలా ఫేమస్ అయిందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. టూరిస్టులు కూడా బాగా పెరిగారట. మేమైతే కొడైకెనాల్ వరకు బాగానే వచ్చాం, కానీ కారులో కొడైకెనాల్ లోకల్లో తిరగాలంటే చాలా కష్టమైపోయింది. ఇక్కడ అలవాటైన వాళ్ళకి కానీ డ్రైవింగ్ చాలా కష్టం. చాలా అంటే చాలా ఘాటి ఉంటుంది. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం మొత్తం టూర్ కోసం. సో ఆ క్యాబ్లోనే వెళ్తున్నాం. ఇక్కడ చుట్టూ వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా చల్లగా కూడా ఉంది. సో ఫైనల్లీ వచ్చేసాము. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళడమే. లోపలికి వెళ్ళాక కిందకి డౌన్కి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పైకి ఎక్కి కిందకి దిగి లోపలికి వెళ్ళడమే. మేము వెళ్ళింది అయితే సమ్మర్లో, అయినా సరే ఆ ప్లేస్లోకి వెళ్ళగానే చాలా చల్లగా అనిపించింది అనమాట. వెళ్ళిన కాసేపటికి అక్కడ వాతావరణం ఎలా మారిపోయిందో మీరు చూద్దరు, కానీ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదైతే గుణా కేవ్స్ ఉండే ప్లేస్ అన్నమాట. లోపలికి వెళ్ళకుండా ఇక్కడ గేట్ పెట్టి సెక్యూర్ చేసేసారు. ఇది వరకు ఇద్దరు ముగ్గురు చాలామంది అక్కడ చనిపోయారట. అందుకని అంతవరకు వెళ్ళకుండా ఆ ప్లేస్ని ఇలా ఐరన్ గేట్తో సెక్యూర్ చేసేసారు. ఆ కేవ్స్ కూడా మీకు నేను చూపిస్తాను. ఫాగ్ చూసారు ఎలా వస్తుందో. ఆ ఫాగ్లో ఆ కేవ్స్ తీయడం సరిగా పడలేదు. నేను కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తాను. మేము వెళ్ళిన టైం అయితే అరౌండ్ 11 టైం అయిపోయింది. అయినప్పటికీ కూడా అంత మంచి ఉందంటే 7కి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటుందో చూడండి. ఇదిగో అదే కేవ్స్. ఆ ప్లేస్లో అక్కడక్కడ ఇలా లోతుగా గుంటలు ఉన్న వాటిని ఇలా గేట్స్ వేసి మూసేశారు, ఎవరు కూడా అందులో స్లిప్ అవ్వకుండా. అండ్ చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగా కనబడుతుందో. మంచు మాత్రం అబ్బా, అస్సలు ఆ ప్లేస్ని మర్చిపోలేమనుకోండి. నిజంగా వింటర్లో వెళ్ళుంటే మనం ఒకరికొకరు కనబడకుండా ఉండేవాళ్ళమేమో ఆ పొగ మంచుకి. అదిగో క్లోజ్ చేస్తున్న గేట్, అదిగోండి గుణా కేవ్స్కి వెళ్ళకుండా క్లోజ్ చేస్తారని ఇందాక దగ్గర నుంచి చూపించాను కదా, ఇదే ఆ గేట్. అది ఆ చెట్టు పైన వేళ్ళు కనబడుతున్నాయి కదా, ఆ చెట్టు వేళ్ళు 1500 సంవత్సరాల వయసున్న చెట్టుదట. అది ఫేమస్ చెట్టు. అక్కడ కూడా చాలా పిక్స్ దిగాం మేమైతే. ఇంత దూరం నుంచి వెళ్ళినందుకు ఈ ప్లేస్ అయితే మాకు చాలా నచ్చింది. కుర్రాళ్ళు చూడండి అలా అల్లరి చేసి కేకలేస్తున్నారు. ఇక్కడ ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ఫాగ్ ఒక్కసారి ఇలా లోపలికి వస్తుంటే అక్కడ జనాలు అందరూ భలే గట్టిగా కేకలేసి అల్లరి చేసి ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాచిలర్స్ కానీ పెళ్ళైన కపుల్స్కి కానీ ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. సో వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఒకసారి ఆ వ్యూని చూద్దామని అక్కడి నుంచి మళ్ళీ తీసానమాట. ఫాగ్ చూస్తారా అలా కనబడుతుంది. సమ్మర్ హాలిడేస్ వల్ల జనాలు మామూలుగా లేరు. మంకీస్ మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయి. ఫాగ్ వస్తుంటే అరుపులే అరుపులు. నువ్వు అలాగా ఉన్నప్పుడు డాడీ ఎత్తుకుంటే బుల్లి మంకీలో ఉన్నావు. సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి చాలా ప్లేసెస్ని నేను మీకు చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్ టు గుణా కేవ్స్.